దోస్తుకు దేశాన్ని దోచిపెట్టే దిశగా మోదీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుంది. అదానికి బొగ్గు నిల్వలు కట్టపెట్టాలని కేంద్ర రంగంలోకి దిగిందంటూ రిపోర్టర్స్ కలెక్టివ్ తాజా కథనంలో వెల్లడించింది. ఇప్పటికే అదానీ మోదీల మధ్య వ్యాపార సంబంధాలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అండతో అదానీ గ్రూప్స్ అందలం ఎక్కింది. పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వే, సిమెంటు, విద్యుత్, రవాణా ఇలా 30కి పైగా కీలక రంగాల్లో అదానీ గ్రూప్ పాతుకుపోయింది. కోల్ మైనింగ్ లో అదానీ గ్రూపునకు లబ్ధి చేకూర్చేందుకే ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. దీన్ని ద్రోపరుస్తూ జర్నలిస్టుల వేదిక రిపోర్ట్స్ కలెక్టివ్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. అడవుల్లో కోల్ మైనింగ్ చేపట్టరాదన్న నిబంధనను పక్కనబెట్టి బొగ్గు మంత్రిత్వ శాఖ అదానీ గ్రూప్నకు ఉద్దేశపూర్వకంగా ఎలా లబ్ధి చేకూర్చిందో కథనంలో లోతుగా విశ్లేషించింది. బీజేపీ సర్కారుకు ముందు చూపు లేకపోవడంతో 2021 నవంబర్లోనే దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం ఏర్పడింది. దీంతో బొగ్గు సరఫరాను పెంచేందుకు మధ్యప్రదేశ్లోని సింగౌలి కోల్ఫీల్డ్స్, ఛత్తీస్గఢ్లోని హసేవ్ అరెండో అభయారణ్య బొగ్గు బ్లాకులకు వేలం వేయాలని ప్రైవేట్ కోల్ కంపెనీ గ్రూప్ ది అసోసియేషన్ ఆఫ్ పవర్ ప్రొడ్యూసర్స్ బొగ్గు మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాసింది. దీంతో సదరు గనులకు వేలం వేయాలని కోల్ మినిస్ట్రీ నిర్ణయించింది. అయితే ఈ వేలం నిబంధనలకు విరుద్ధమని పర్యావరణవేత్తలు ఆరోపించారు. 2018లో పర్యావరణ మంత్రిత్వ శాఖ 15 కోల్ బ్లాక్స్కు నిషేధిత జాబితాలో పెట్టిందని, అందులో మారా 2 కూడా ఉందని తెలిపింది. ఈ క్రమంలో దీనిపై సమీక్షించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ సెంట్రల్ మైన్ అండ్ ప్లాన్ డిజైన్ ఇన్స్టిట్యూట్ నివేదికను కోరింది. కేంద్రం ఆదేశాల మేరకు నివేదికను సమర్పించిన సీఎం పీడీఐ మారా 2 సహా 15 బ్లాక్స్లను ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయకూడదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ కేంద్రం ఆ నివేదికను పక్కన పెట్టింది. మారా 2 హల్దేవ్ కోల్ బ్లాక్ వేలానికి సిద్ధమైంది. అయితే హసేవ్ కోల్ బ్లాక్ వేలాన్ని నిలిపివేయాలని ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కానీ మారా 2 కోల్ బ్లాక్ బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగింది. సింగిల్ బిడ్డర్ గా మహాన్ ఎనర్లైన్ లిమిటెడ్ ఈ కోల్ బ్లాక్ ను ఈ ఏడాది జూన్ లో సొంతం చేసుకుంది. టెండర్ గెలిచిన మహాన్ ఎనర్లైన్ లిమిటెడ్ అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొగ్గు బ్లాకులను వేలం వేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిన ది అసోసియేషన్ ఆఫ్ పవర్ ప్రొడ్యూసర్స్ గ్రూప్ లో అదానీ గ్రూప్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పవర్ ప్రొడ్యూసర్స్ గ్రూప్ వేలం వేయాలంటూ పట్టుబట్టిన మారా 2 హల్దేవ్ కోల్ బ్లాక్ సమీపంలోనే అదానీకి చెందిన మరికొన్ని కోల్ బ్లాక్స్ ఉన్నాయి. మారా 2 హసేవ్ కోల్ బ్లాక్స్ అదానీ పరమైతే లాజిస్టిక్స్ పరంగా ఆ గ్రూపునకు పెద్ద ఎత్తున కలిసి వస్తుంది. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ పవర్ ప్రొడ్యూసర్స్ గ్రూప్ కోల్ బ్లాక్లను వేలం వేయాలంటూ లాబింగ్ చేయించిందని, అదానీ గ్రూపునకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే బొగ్గు మంత్రిత్వ శాఖ టెండర్ను పూర్తి చేసిందని ది రిపోర్టర్స్ కలెక్టివ్ సమగ్రంగా వివరించింది. దేశాన్ని అంధకారం అలుముకోబోతున్నది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తరిగిపోనున్నవి. వచ్చే పండుగల సీజన్లో కరెంటు కోతలు తప్పేటట్టు లేదు. దేశవ్యాప్తంగా 84 పాయింట్లలో ప్రమాద గంటికలు మోగుతున్న కేంద్రం చోద్యం చూస్తున్నది. దేశవ్యాప్తంగా మరోసారి కరెంటు కోతలు తప్పవా? పండుగల సీజన్లో చీకట్లు ముసురుకోనున్నాయా? థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వల పరిస్థితిని చూస్తుంటే ఇలాంటి భయాలే కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన తరుణంలో బొగ్గు సరఫరాను పెంచకుండా థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేయించి తద్వారా దేశాన్ని అంధకారంలోకి నెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రకాలకు చెందిన 181 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో దేశీయ బొగ్గు, దిగుమతి చేసుకున్న బొగ్గు, పిట్ హెడ్, వాషరీ రిజెక్ట్స్ లాంటి వాటితో నడిచేవి ఉన్నాయి. వీటి సామర్థ్యం 2,06,746 మెగావాట్లు. వీటిని సగటున 85% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీతో విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే రోజుకు 28 లక్షల టన్నులకు పైగా బొగ్గు అవసరం.
నిబంధనల ప్రకారం ప్రతి థర్మల్ విద్యుత్ ప్లాంట్లో కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. ఈ లెక్కన 181 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కలిపి 5.43 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. ప్రస్తుతం 2.14 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలే ఉన్నాయి. ఉండాల్సిన బొగ్గు నిల్వల్లో ఇది 39%. ఈ నెల 9 నాటికి కేవలం 7.6 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదికల్లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 84 ప్లాంట్లలో బొగ్గు నిల్వల పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఇక్కడ బొగ్గు నిల్వలు అడగంటే దశలో ఉండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పిటెడ్ థర్మల్ ప్లాంటుకు బొగ్గు కొరత అంతగా లేదు. కానీ రోడ్డు, రైలు మార్గాల్లో బొగ్గును రవాణా చేసుకోవాల్సిన థర్మల్ ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రంగా కనబడుతోంది. రాజస్థాన్లోని మొత్తం 7 ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. ఈ ప్లాంట్ సామర్థ్యం 7,580 మెగావాట్లు. ఇక్కడ నిల్వ ఉండాల్సిన బొగ్గులో 12% నిల్వ ఉంది. 20.84 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాల్సిన ఈ ప్లాంట్లలో 2.90 లక్షల టన్నులు మాత్రమే ఉండడం ప్రమాద ఘంటిక సంకేతం. అటు ఉత్తరప్రదేశ్లో 3 ప్లాంట్లు, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 3, ఆంధ్రప్రదేశ్లో 3, తమిళనాడులో 3, ఎన్టీపీసీకి చెందిన 12 ప్లాంట్లు, ఎన్టీపీసీ జాయింట్ వెంచర్లలో 4 ప్లాంట్లు, ఇలా మొత్తం దేశవ్యాప్తంగా 84 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు కలవరపెడుతుండగా తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మాత్రం సగటున 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండడం విశేషం. బొగ్గు నిల్వల విషయంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉంది. ఇటీవల భారీ అకాల వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి తగ్గుతోంది. దీనికి తోడు రైల్వే ద్వారా బొగ్గు రవాణాకు కావాల్సిన రేక్స్ కూడా అందుబాటులో ఉండడం లేదు. దేశవ్యాప్తంగా రైల్వేల ద్వారా రవాణా అయ్యే బొగ్గులో 24.26% బొగ్గు అన్లోడింగ్ తగ్గింది. ఇందులో వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో సుమారు 30%, ఉత్తర రైల్వే పరిధిలో 33%, నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలో 29% బొగ్గు రేక్స్ అన్లోడింగ్ తగ్గినట్లు రైల్వే శాఖ గణాంకాలను బట్టి తెలుస్తోంది. రైల్వే అధికారులు మాత్రం ఈ పరిస్థితికి రేక్స్ కొరత కారణం కాదని, భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గడమే కారణమని చెప్తున్నారు. ఇదిలా ఉండగా దేశంలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే సగటున 190 నుంచి 220 గిగావాట్ల డిమాండ్ ఉంటుంది. సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో 240 గిగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. వచ్చేది పండుగల సీజన్. విద్యుత్ వినియోగంతో పాటు గరిష్ట డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తగినంతగా బొగ్గు సరఫరాను చేయలేకపోతే పండుగల సమయంలో చీకట్లు ముసిరే ప్రమాదం ఉంది. చాలా చోట్ల విద్యుత్ కోతలకు దారితీయవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.